ప్రపంచంలో అవమానాలు పడని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు విఫలమైనప్పుడు, అందరూ మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, నా బతికింతేనా, నేను ఎందుకు పనికిరానా అనే నిస్సహాయత మనల్ని గుండెల్లో నలిపివేస్తుంది. కానీ మిత్రులారా, ఈరోజు నేను మీకు ఒక పొడుపు కథ చెప్పబోతున్నాను. ఇది కేవలం మీ బుద్ధికి పరీక్ష కాదు, జీవితంలో మీరు పడుతున్న బాధలకి, స్ట్రగుల్స్కి ఒక గొప్ప సమాధానం. ఆ పొడుపు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. పుట్టుకతోనే నల్లటి రూపాన్ని ఇస్తారు. సమాజం నన్ను మంటల్లో వేసి తగలబెడుతుంది. ఖాళీ బూడిదైపోతున్నా అని ఏడిస్తే నా కన్నీళ్లతోనే నన్ను నలిపేస్తారు. కానీ ఈ అవమానాలు, ఈ మంటలు, ఈ నలిపివేతలు అన్నిటినీ భరించిన తర్వాతే నేను ఒకరి తలరాతను మార్చే శక్తిగా మారుతాను. ఎవరో తెలుసా నేను? జవాబు: జీవితం అర్థం. దీని జవాబు ఏమిటో తెలుసా? బొగ్గు. అవును, ఒక సాదాసీదా బొగ్గు ముక్కని మంటల్లో కాల్చి దంచి నలిపిన తర్వాతే అది గ్రైనైట్గా మారుతుంది. ఆ గ్రైనైట్నే మనం పెన్సిల్ ముళ్ళులా వాడతాం. ఒక విద్యార్థి భవిష్యత్తును రాసేది, ఒక శిల్పి అద్భుతమైన బొమ్మను గీసేది ఆ పెన్సిల్తోనే. మన జీవితం కూడా సరిగ్గా ఈ బొగ్గు ముక్క లాంటిదే. ఈరోజు సమాజం మిమ్మల్ని నల్లటి బొగ్గులా చూస్తూ ఉండొచ్చు. మీరు పడుతున్న కష్టాలు, అపజయాలు మిమ్మల్ని మంటల్లో వేసి కాలుస్తున్నట్టు అనిపించవచ్చు. కన్నీళ్లు పెట్టుకుంటే చేతకాని వాడివి అని ఇంకాస్త నలుపుతుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రకృతిలో అత్యంత విలువైన వజ్రం కూడా విపరీతమైన వేడిని, ఒత్తిడిని తట్టుకున్న బొగ్గు గని నుంచే వస్తుంది. పెన్సిల్ ముళ్ళులా మారి ఇతరుల తలరాతను మార్చే శక్తి కూడా ఆ బొగ్గుకే వస్తుంది. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న బాధలు, అవమానాలు మిమ్మల్ని నాశనం చేయడానికే రాలేదు. మీలోని నికార్సైన వజ్రాన్ని బయటికి తీయటానికి, రేపు మీరు ప్రపంచానికి ఒక రోల్ మోడల్ లాగా నిలబడటానికి ప్రకృతి మీకు పెడుతున్న పరీక్షలివి. కాబట్టి స్ట్రగుల్స్ చూసి భయపడకండి, నిలబడండి, పోరాడండి. ఒక పొడుపు కథ వెనుక ఉన్న నిజం మీకు నచ్చినట్లయితే, మీ జీవితంలో మీరు పడ్డ ఒక పెద్ద స్ట్రగుల్ని కింద కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.